రాజకుమారు ఏసునూరు రాజకుమారు 38 సంవత్సరాల వయసు, చిత్తూరు వాళ్ళది. కోవిడ్కి వెళ్ళాడు. కోవిడ్కి వెళ్ళి 16 సంవత్సరాలు అయిందమ్మా. 16 సంవత్సరాలు అయింది, తిరిగి రాలేదంటే ఏమైందో కూడా తెలియదు. బతికే ఉన్నాడమ్మా రాజకుమారు. చనిపోయాడమ్మా రాజకుమార్, చనిపోయాడా? చనిపోయాడా? భారతదేశంలోనే చనిపోయాడమ్మా. భారతదేశంలో చనిపోయాడా? కోవిడ్లో చనిపోయాడా? కోవిడ్లో చనిపోయాడు రాజకుమారు. 16 సంవత్సరాలు అయింది ఇంతవరకు. కోవిడ్కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. చూసుకోండి అమ్మా తల్లి, చిత్తూరు మీది. ఏసునూరు రాజకుమార్ అమ్మా. కోవిడ్లోనే చనిపోయాడు అతను. కోవిడ్లోనేనా? దయచేసి ఇంకేం అడగొద్దు. కోవిడ్లోనే చనిపోయాడు. మీరెవరైతే నా నుంచి మీరు ఇంట్లో కూర్చొనే హెల్ప్ అడిగారు, ఈ హెల్ప్ని ఖచ్చితంగా చేస్తాను. మిగతా ఏం డీటెయిల్స్ అడగొద్దు. కోవిడ్లోనే చనిపోయాడు, భారతదేశంలో చనిపోలా. మీరు ఎవరైతే నా నుంచి హెల్ప్ కోరుతున్నారో నేను హెల్ప్ చేస్తున్నా కదా, మీరు కూడా సొసైటీకి మీ వంతు హెల్ప్ చేయండి. హెల్ప్ చేసి నాకు కామెంట్ పెట్టండి. మీరు నిజమంటే నిజము, అబద్ధం అంటే అబద్ధం. ఏసునూరు రాజకుమారు 38 సంవత్సరాల వయసు, చిత్తూరు. కోవిడ్కి వెళ్ళి 16 సంవత్సరాలు అయింది. కోవిడ్లోనే చనిపోయాడు. ఆల్రెడీ రీసెర్చ్ అయిపోయింది. ఇది మీ వీడియో కోసం చేస్తున్నా సింపుల్గా. మిగతా అన్ని నాకు తెలుసు, మీకు ఎవరికి చెప్పను.